సోమన్ సెట్ యావరేజ్, కాకపోతే ఏడుస్తున్నాడు, అది నచ్చట్లేదు. ఆఫర్లు రాలేదని వెళ్ళి ఏడవకూడదు, గేమ్ ఆడాలి, ఏడిపించాలి జనాల్ని. అలాగే కంటెస్టెంట్లు కూడా ఏడిపించుతూ ఎంజాయ్ చేస్తూ జోక్స్ వేస్తూ దీని ముందుకు. ఫస్ట్ వీక్ ఈ వీక్ చాలా తేడా గమనించాము మనం. యా ఆఫ్ కోర్స్. ఎట్లా చెప్పొచ్చు దీని గురించి? ఈ మధ్యన ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్, అతను ఓన్గానే కంటెంట్ క్రియేట్ చేసుకొని నడుస్తున్నాడు. బట్ ఏం చేస్తాడని చూడాలి. కెప్టెన్ ఆయనకి కూడా సంజన ఇంక దొంగతనాలు చేస్తుంది. ఇంకా కూడా సంజన కూడా సూపర్ గా ఉంటది యాక్చువల్ గా. మంచి యాక్టర్ కూడా. కానీ ఎవరు వద్దన్నా అందరూ ఆమెని కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారు. బట్ ఆమె ఫస్ట్ కెప్టెన్ అయ్యి కామ్రేడ్స్ కి దుమ్ము లేపేసింది. కెప్టెన్ అనేవాడు దుమ్ము రేపాలి, లేకపోతే వీక్ అయిపోతాడు. కెప్టెన్ మాట స్ట్రాంగ్ ఉంటేనే కంటెస్ట్ లో కూడా భయం అనేది పుడుతుంది. భయం పుట్టినప్పుడే గేమ్ పవర్ఫుల్ గా వెళ్తుంది, జనాల్లోకి ఒక కిక్ పుడుతుంది. కెప్టెన్ అనేవాడు డల్ గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీక్ అయిపోతాడు. కెప్టెన్ వీక్ అయిపోతే గేమే వీక్ అయిపోతుంది. నాగార్జున గారు ఇప్పటి వరకు ఇంత క్లాస్ పీకినప్పటికీ కామనర్స్ లో చేంజే రాలేదు. నాగార్జున గారు మనకి లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చి కామనర్స్ కి క్లాస్ పీకారు. మనకి ఎవ్రీ టైం నాగార్జున గారు వచ్చి ప్లసెస్ మైనస్ అన్ని చెప్తూ ఉంటారు కదా. సో చేంజెస్ రాలేదు వాళ్ళల్లో, అయినా సరే యాజ్ యూజువల్ గా బిహేవ్ చేస్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? ఇక్కడ నాగార్జున గారు మోటివేషన్ చేసినంత మాత్రాన వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళు ఒక గేమ్ స్ట్రాటజీతో వెళ్తారు, అదే ఫాలో అవుతారు. ఫైనల్గా ఆ స్ట్రాటజీ అనేది ప్రజలకి నచ్చితేనే వాళ్ళు విన్ అవుతారు. సో స్ట్రాటజీని అంటే ఇది స్క్రిప్టెడ్ అంటారా? 100% స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ని సమ్ టైమ్స్ అది కన్వర్ట్ అయిపోతుంది, వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయి మన అక్కడ ఓన్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ ఇవ్వడం, స్క్రిప్ట్ ఇస్తారు. స్క్రిప్ట్ అనేది మాట పెరిగి అది ఆటోమేటిక్గా డైవర్షన్ అయిపోతుంది. దట్స్